చాలు నాన్న, చాలు. మీ మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. నిన్నేం జరిగిందో నాకు తెలుసు. మీ ఫ్రెండ్ని అవమానించడం తప్పే. అది నన్ను బాధ పెట్టింది. కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, నిన్న ఆయన చేసింది కూడా తప్పే. నాతో మాట అయినా మాట్లాడకుండా నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు? ఆ క్షణంలో ఆ కోపంలో అలా మాట్లాడాను. ఆయన తప్పు తప్పే. నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మోహన్ ఇంటికొచ్చావు? సార్, అర్జెంటుగా ఈ ఫైల్ మీద మీ సిగ్నేచర్ కావాలి. దీన్ని వెంటనే ఫార్వర్డ్ చేయాలి. మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను, అందుకే వచ్చాను. ఎందుకయ్యా ఆరాటం? ఈ ఆరాటం జీవన పోరాటం ఏం సాధించడానికి? ఎంత చేసినా ఏముంది? ఎవరి దారిన వాళ్ళం ఒకే చోటికి వెళ్ళవలసిందే కదా. సరే ఇవ్వు. సార్, మనం మన డిపాజిటర్స్కి లాస్ట్ వీక్ పేమెంట్లు పెండింగ్ పెట్టాం సార్. వాళ్ళంతా ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు. మీరు కొంత అమౌంట్ అరేంజ్ చేస్తే వాళ్ళకి సర్దుతాం సార్. వాళ్ళ డిపాజిట్స్తోనే కదా మనం షేర్స్ కొన్నాం. అవును సార్. నెక్స్ట్ వీక్ వాటిని అమ్మేసి వాళ్ళ డిపాజిట్స్ని వాళ్ళకి అరేంజ్ చేయండి. అలాగే సార్, నేను వెళ్ళొస్తాను. ఓకే. నాన్న, వెళ్ళొస్తాను. ఏంటే అది నిన్ను కొట్టిందా? నా కడుపున పుట్టిందానివి దాన్నెలా వదిలేసొచ్చవే చేతగాని దద్దమ్మలా? అసలు ఈ విషయం చెప్పడానికి నీకు సిగ్గులేదు? వెంటనే తిరిగి చెప్పు తీసుకుని ఆ చంప ఈ చంప వాయించాల్సింది పోయి ఏడుస్తూ వచ్చావా? లేదమ్మా, నేను తిరగబడి 4 తందాం అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ వారించి నన్ను లాక్కెళ్లారు. వింటున్నావు గోపి? అంత వింటున్నావుగా? అంతమందిలో నీ మరదలు నీ చెల్లెలి మీద చేయి చేసుకుందంటే ఎంత ధైర్యం ఉండాలి దానికి? అది దానికి దాని అమ్మిచ్చి ఉండాలి. ఎక్కడ కనిపిస్తే అక్కడ మన కుటుంబ పరువు తీయమని ఆ వరలక్ష్మి వాళ్ళందరినీ పురమాయించుంటుంది. గోపి, దాని అలా ఊరికి వదిలేయకూడదురా. మనమంటే ఏమిటో, మన పౌరుషం అంటే ఏమిటో దానికి రుచి చూపించాలి. నా బిడ్డను కొట్టిన దాన్ని చెయ్యి విరిచి పారేస్తాను. పదరా, వెళ్ళి వెంటనే అటో ఇటో తేల్చుకుందాం. అమ్మా ఊరుకోమ్మా. వాళ్ళు అలా ప్రవర్తించారని మనము ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుందమ్మా? నిదానంగా ఆలోచించి ఏం చేయాలో చేద్దాం. ఏంట్రా నిదానంగా ఆలోచించేది? జరిగింది కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా ఆలోచించేదేముందిరా? అది నీ చెల్లెల మీద చేయి చేసుకుని మన కుటుంబం మొత్తాన్ని అవమానపరిచిందిరా. ఇంకా నిదానం దేనికి? చేసిన అవమానం తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడవడానికా? మనము ఉప్పు కారం తింటున్నావురా, చీవు నెత్తురు ఉంది. చెప్పు, నీకు నీ పెళ్ళాం తరపు వాళ్ళు ముఖ్యమా, నీ చెల్లెలు ముఖ్యమా? వాళ్ళంటే ప్రేమ, ఇదంటే ప్రేమ? అమ్మా, నేను చెప్పేది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి. చెల్లంటే నాకు ప్రేమే. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ముందు మీరే ముఖ్యం, మీ తర్వాతే ఇంకెవరైనా. ఇప్పుడు వెళ్తే మళ్ళీ పంచాయతీ అవుతుంది. నువ్వు అవసరం లేదు, నేనే వెళ్ళి రేపు పొద్దున విషయం ఏంటో తేల్చుకొస్తాను. రేపటిదాకా వాయిదా వేయడం ఎందుకురా? ఇప్పుడే వెళ్ళి 4 దులిపేసిరా. అది కాదమ్మా, ఇంత రాత్రి వేళ వెళ్తే మళ్ళీ సమస్య పెద్దదవుతుంది. అందుకని రేపెళ్ళి విషయం తేల్చుకొస్తాను, సరేనా? ఏమ్మా రాణి, ఆ అమ్మాయిగా నేను గొడవలోకి లాగింది, నీ మీద చేయి చేసుకుంది, నీ తప్పేం లేదుగా? రేపొద్దున మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడాక అలా కాదు ఇలా అంటే తప్పప్పుడు మనసేడవుతుంది. లేదన్నయ్య, నా తప్పేం లేదు. నేనిందాక చెప్పిందే కరెక్ట్. రెచ్చగొట్టి గొడవ చేసి నన్ను కొట్టింది. సర్లేమ్మా, రేపొద్దున్నే వెళ్ళి ఎందుకు అలా చేసిందో, ఎందుకు చేయి చేసుకుందో నేను అడుగుతాలే. ఒరే గోపి, నువ్వు వెళ్ళి దాన్ని అడిగేసి రావడం కాదు, దాని అన్నతో చెప్పి దాని చంపలు వాయించమను. మన రాణికి క్షమాపణలు చెప్పాలి. కాదు కూడదు అంటే నాతో చెప్పు. నా సంగతి తెలుసుగా. నేనెళ్ళి అందరి చంపలు వాయించేసి వస్తాను. అలాగేనమ్మా, రాణికి క్షమాపణలు చెప్పి తీరాలి అంటాను, సరేనా? రేపా పిల్లొచ్చి రాణికి క్షమాపణ చెప్పకపోవాలి. ఇక దాని పెళ్లి నా చేతిలోనే ఉతికి ఆరేస్తాను. నా బిడ్డంటే దానికి అంత తేలిక కనిపించిందా? చేతగాని వాళ్ళు అనుకుంటుందేమో. దాని అంత చూస్తానని చెప్పు, ఏమనుకుంటుందో.
వచ్చారు? అంకుల్ని చూడాలని వచ్చాను. ఆయన్ని చూడాల్సిన అవసరం మీకేంటి? తెగిపోయిన బంధాన్ని మళ్ళీ ముడేయాలని చూస్తున్నారా? మీరెంత ప్రయత్నించినా ముడిగానే అడ్డు తగులుతుంది, సాఫీగా ఉండదు. మీకు పౌరుషం, రోషం, అభిమానాలే లేవా? నేను మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా ఇంటి దాకా వచ్చారు. అసలేంటి మీ ఉద్దేశం? బంధాలు, తెగడాలు, ముడేయటాలు అనే పెద్ద పెద్ద మాటలు నాకు చేత కావు. క్యాజువల్గా అంకుల్ని చూసి వెళ్దామని వచ్చాను. అసలు మీరెందుకు మా నాన్నని చూడాలని వచ్చారు? మీ ప్రశ్న అర్థం లేనిది. మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్, అందుకే ఆయన్ని కలవాలని వచ్చాను. వేరే కారణాలు వెతికి అనవసరంగా కోపం తెచ్చుకోకండి. అదో వంక చెప్పగానే సరిపోతుందా? నాకన్నీ తెలుసు. మా నాన్న మంచి చెడులు నేను చూసుకోగలను. వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది. మీరు ఏమైనా అనుకోండి, నేను అంకుల్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసే వెళ్తాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఓకే? వద్దని చెప్తున్నానా? దయచేసి వెళ్ళండి. చూడాల్సిన అవసరం నాకుంది. మీ నాన్న గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మా నాన్న గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసా? ఏం తెలుసు? ఎస్, తెలుసు. మీ నాన్నకి ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మరేం లేదు అంకుల్, నందినితో మరో మాట మాట్లాడాల్సిన పని లేదు. ఇది నా కూతురు, ఇది దీని ఇల్లు. దీనికి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఈ ఇంటికి వస్తే ఇది ఇలాగే మాట్లాడుతుంది. వెళ్ళమని చెప్తుంది కదా, ఎందుకు ఇంకా ఎదురుపడి మాట్లాడుతున్నావు? కాస్త కూడా అర్థం చేసుకోలేవా? అంకుల్, మీరిలా మాట్లాడుతున్నారేంటి? నేను ఊరొదిలి వెళ్తానంటే మీరే కదా వద్దన్నారు. ఇప్పుడిలా నిజంగానే నాకే అర్థం కావడం లేదు. అవును, అప్పుడు అన్నాను. ఆ మాట మీద నిలబడతానని నీకేమైనా వాగ్దానం చేశానా? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు రాకండి, వెళ్ళండి. ఇక్కడ ఫ్రెండ్షిప్కి, మంచితనానికి మర్యాద ఉండదు. ఇక మీరు వెళ్ళొచ్చు. అయినా నా గురించి అన్ని విధాలా ఆలోచించే నా కూతురుండగా మీరంతా రావాల్సిన అవసరమేముంది? నా కోసం ఎవరూ అవమానాల పాలు కావద్దు. వెళ్ళిపోండి. అక్క, ఆంటీ అంకుల్ ఎక్కడికెళ్లారు? గుడికెళ్లారు. గుడ్. నేను నీతో ఒంటరిగా మాట్లాడడానికి మంచి ఆపర్చునిటీ దొరికింది. అవును, నువ్వు వాసుతో మాట్లాడావా? నేను చెప్పింది వాసుతో చెప్పావా? వాసు ఏం ఆన్సర్ ఇచ్చాడు? వాసుతో నన్నేం చెప్పమన్నావు? ఏంటి, నేను నీకు చెప్పిన విషయం మర్చిపోయావా? అంత మతిమరిపేంటే నీకు? నేను వాసుని లవ్ చేస్తున్నానని ఆ విషయం కాస్త వాసుతో చెప్పమని చెప్పాగా, చెప్పలేదా? ఓ, ఆ విషయమా? ఏంటి అంత తేలిక తీసిపారేసినట్టు అలా సాగదీస్తున్నావు? ఇంతకీ చెప్పావా లేదా? చెప్పాను. ఈజ్ ఇట్? మరి నేను అడిగిందాకా ఈ విషయం నాతో చెప్పలేదెందుకు? వాసు ఏమన్నాడు? ఎందుకులే నాతో చెప్పిస్తావు, వదిలే. ఏంటి అలా అంటున్నావు? అడగమంది వదిలేయడానికా? నేను నా ఒపీనియన్ అడగట్లేదు. వాసు ఏమన్నాడో చెప్పమంటున్నాను. వద్దంటున్నా కదా, వదిలే రాదా? నన్ను మరీ ఇబ్బంది పెడితే తర్వాత నువ్వే బాధపడతావు. అంటే నేను బాధపడే మాటలు అన్నాడనమాట. నాకు బాధ కలిగినా పర్వాలేదు, ముందేమన్నాడో చెప్పు. వాసుకి నీ మీద ఇంట్రెస్ట్ లేదంట. నువ్వు చిన్న పిల్లవట. చదువుకోవాల్సిన వయసులో మనసు డైవర్ట్ చేసుకుని ప్రేమ దోమ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావట. ఏంటి నీ ఒపీనియన్ అని అడిగితే ఇదిగో ఇలా క్లాస్ పికాడు. ఈ మాటలు నిన్ను హర్ట్ చేస్తాయనే వద్దు వదిలే అని చెప్పాను. నువ్వేమో చెప్పు చెప్పు అని వెంటబడ్డావు.
నువ్వంటే చాలా తేలిక భావం ఉంది వాసుకి. నిజంగా వాసు ఇలానే అన్నాడా? సేమ్ టు సేమ్, అక్షరం మార్చకుండా ఇలాగే చెప్పాడు. నాకెందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అనిపిస్తుంది. మొదటి నుంచి నేను వాసుని లవ్ చేయడం నీకు ఇష్టం లేదు. నన్ను చాలాసార్లు డిస్కరేజ్ చేసావు, కోపడ్డావు. అందుకే నువ్వు వాసుతో ఏం చెప్పకుండానే ఇలా చెప్పాడని నాతో అబద్ధం ఆడుతున్నావు అనిపిస్తుంది. నేనే డైరెక్ట్ గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాను. ఏ నేహా, నేహా! వాసు, వాసు! వాసు, ఏంటి క్లాస్ పీకేవంట? నేనా? ఎవరికి? రేవతితో నా గురించి ఏం మాట్లాడావు? రేవతితో నీ గురించా? నేనేం మాట్లాడలేదే. అయినా మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. కాస్త డీటెయిల్గా చెప్తారా? నేను చిన్నపిల్లనా? నాది ఆకర్షణ. చదివే వయసు, మనసు చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలి, డైవర్ట్ చేయకూడదు, చేస్తే లైఫ్ జీరో అని తెగ లెక్చర్ ఇచ్చావట. అన్నాను, నిజమే. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చెప్పాను. నువ్వెందుకు నన్ను నా ప్రేమను కాదంటున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నీ ఓడులెవరిని మర్చిపోలేకపోతున్నావు. అదేగా మెయిన్ రీజన్. రేవతితో అన్నవన్నీ అబద్ధాలేగా. వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవించటం ఫూలిష్నెస్. కానీ నువ్వు అంతగా అమ్మాయి గురించి ఆలోచించే మంచి మనసు మాత్రం నాకు నచ్చింది. వాసు, ఐ లవ్ యూ. నా ప్రేమను నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? మీరు తప్పుగానే ఆలోచిస్తున్నారు. నాకు అటువంటి ఆలోచన లేదు. అది కాక మీ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు. అందుకనే నేను అలా సమాధానం చెప్పాను. ఏంటి వాసు, స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు జీవితాంతం డ్రైవర్ గానే ఉండిపోతావా? రేపు ఓనర్వి కావచ్చు, ట్రావెల్ ఏజెన్సీ నడపొచ్చు, కోట్లు సంపాదించొచ్చు. ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? నాకీ ఆస్తి అంతస్తులు పట్టింపు లేదు. ఐ లవ్ యూ వాసు. నేను నీకు నచ్చానో లేదా సూటిగా చెప్పు. చెప్పు, నేను నచ్చానా లేదా? వాసు, నాకు సమాధానం కావాలి. నచ్చానా లేదా? మీరు ఇలా తొందరపడడం మంచిది కాదు. మీరు నన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అది ప్రేమ కాదు, ఆకర్షణ అని మాత్రం అనిపిస్తుంది. మీ వయసు అలాంటిది. కాస్త చనువుగా, నిదానంగా, ప్రేమగా ఎవరు మాట్లాడినా మీరు అలాగే ఫీల్ అయిపోతారు. అలాగే మీకు నా మీద అటువంటి అభిప్రాయం కలుగుతుంది, అంతే. ఏది ఏంటో తెలియని పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను ఇంతవరకు ఎంతో మంది మగాళ్ళతో ఫ్రెండ్లీగా తిరిగాను, కానీ నాకు ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. నీ మీద మాత్రమే అలాంటి ఫీలింగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకోవడానికి సరైన కారణం నాకు కావాలి. నేనన్నట్టు ఇంకా పాతలు ఎవరు నీ మనసులో ఉందా? మర్చిపోలేకపోతున్నావా? అదొట్టి సెల్ఫిష్. మర్చిపో. నిన్ను కోరుకుంటున్నానని నన్ను చులకం చేయకు. ఆవిడ్నే తలుచుకోవటం పిచ్చితనం. పిచ్చితనం అనుకోండి, కానీ నాకు దానిలోనే సుఖం ఉంది. ఆవిడ నా మీద చూపించిన ప్రేమ అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది. వేరే వాళ్ళకి చోటే లేదు. నా జీవితాంతం ఇలానే ఉంటాను. ఆవిడ ద్రోహం చేసిందని నేను ద్రోహం చేయలేను, ఎందుకంటే ఆమె నా హృదయంలోనే ఉంది. ఈ మంచితనమే నా మనసుని చుట్టూ తిప్పుతుంది. దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయవాసు. సే హై టు. మీరింత సిన్సియర్గా నన్ను ప్రేమించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అదే టైంలో నేను తప్పు చేస్తున్నానని భయం కూడా కలుగుతుంది. భయమా? దేనికి? మీలాగే నా ఫస్ట్ లవర్ కూడా చాలా సిన్సియర్గా లవ్ చేసింది, కానీ ఓ రోజు రీజన్ చెప్పకుండా సడన్ గా నన్ను వదిలి వెళ్ళిపోయింది. మీరు నన్ను మాటి మాటికి కదిలిస్తున్నారు, ప్రేమ అనే మాట వినిపిస్తున్నారు. నేను ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటానో అని భయపడుతున్నానండి. ఆ చీట్తో నన్ను కంపేర్ చేయకండి. ఆవిలాంటి దాన్ని కాను నేను. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నేను నిన్ను వదులుకోను. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ నాకు మళ్ళీ ప్రేమ మీద నమ్మకం ఏర్పడాలి. ఎప్పుడు నాకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు అంగీకరిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి.
ఏంటి టైం కావాలా? నేను 10 to 15 డేస్ లో తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను తెలుసా? వెళ్ళండి. నాకు ఈ 15 రోజులు చాలదా మీ మీద నాకు ప్రేమ కలగడానికి?